ఈ అడ్డంకుని దాటితే కానీ మానవుడు ఏం చేస్తాడంటే భగవస్థితిని చూడలేడు, ధ్యానాలు చేయలేడు. దానికోసం వేదాంతి మహర్షి గారు ఏం చేశారంటే ఈ జీవధాతు కేంద్ర ప్రక్షాళనకి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. వాటిల్లో ధ్యానాలు ఒకటి. ధ్యానాలు చేయడం వల్ల కొంత ఆ సిన్ ఇంప్రింట్స్, పాపపు ముద్దలు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా కర్మయోగము అని ఒకటి ఉంటుంది, అది కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. దాని ఆచరణ వల్ల కొన్ని ముద్దలు మనం తొలగించుకోవచ్చు. తర్వాత హూయామై అనే ఒక కార్యక్రమం ఉంది. నేనెవరు అనేది ఒకటి ఉంది. దాని శోధన వల్ల కూడా కొన్ని జీవధాతు కేంద్రంలో ముద్దలు తొలగించుకోవచ్చు. ఇంకా ఇంట్రాస్పెక్షన్ అని ఉంటుంది, సబ్లిమేషన్ ఉంది. మనకు వస్తున్న కోపాన్ని, కోరికల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ఆచరించడం వల్ల మనకున్నటువంటి జీవధాతు కేంద్రంలో సిన్ముద్దలు తొలగించుకుని లేదా తగ్గించుకుని మంచి కార్యక్రమాలు చేసామనుకోండి, ధ్యానాలు చేయడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, అనాథాశ్రమాలు కట్టించడం కానీ, ఈ సత్ప్రవర్తన వల్ల మనకి పాజిటివ్ ఇంప్రింట్స్ ఏర్పడితే ఈ నెగటివ్ ఇంప్రింట్స్ కిందకి వెళ్ళిపోయి పాజిటివ్ ఇంప్రింట్స్ పైకి వస్తాయి. ఇప్పుడు ప్యూరిఫికేషన్ ఆఫ్ ది జీవధాతు కేంద్రం జరుగుతుంది, క్లీన్సింగ్ ఆఫ్ ది జరుగుతుంది, ప్రక్షాళన జరుగుతుంది. ఆ తర్వాత మానవుడు తను ఇష్టప్రకారము ధ్యానాలు చేసుకుంటూ దైవీ స్థితిని చేరడానికి, దాన్ని చూడడానికి తగిన ప్రయత్నం చేయొచ్చు. ఈ రకంగా మానవుడు భగవస్థితిలోని పరమాణువుల ఆధారంగా తను తయారయ్యాడు. మానవుడిలో కూడా ఈ పరమాణువులు ఉన్న దివ్యధూళి పరమాణువులు ఉన్నాయి, ప్రాణశక్తి కణాలు ఉన్నాయి, పంచభూతాల్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు మానవుడు పంచభూతాలతో తయారయ్యాడు. అన్ని క్రిమికీటకాదులు అవే. పంచభూతాల్లో ఏమున్నాయి? ప్రాణశక్తి కణాలు ఉన్నాయి. ప్రాణశక్తి కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దివ్యధూళి పరమాణువులు గుంపులుగా చేరబట్టి వచ్చాయి. దివ్యధూళి పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవస్థితి తన్ని తాను అదుముకుంటడం వల్ల తన్మార్పుగా వచ్చాయి. ఈ తన్మార్పు సిద్ధాంతం వల్ల భగవంతుడి యొక్క పరమాణువుల రూపంలో భగవత్శక్తి మానవుడి వరకు విస్తరించి వ్యాపించి మానవుడిలో ఉంది. కాబట్టి మానవుడు అనబడే మనకి భగవస్థితికి ఏం తేడా లేదు. భగవంతుడిలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా, ఆ కణాలు, ఆ దివ్యధూళి అవన్నీ కూడా పంచభూతాల రూపంలో మానవుడిలో కూడా ఉన్నాయి. కాబట్టి మానవుడు భగవంతుడికి నాకు ఏం తేడా లేదు. నేనెవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే, హుయామై అన్న ప్రశ్న వేసుకుంటే, ఈ దివ్యధూళి పరమాణువుల రూపంలో స్టార్ట్ అయిన తన్మార్పు మానవుడి వరకు విస్తరించి వ్యాపించి ప్రతి ప్రాణిలోనూ, ప్రతి అచరాలన్నింటిలోనూ కూడా వ్యాపించి మానవుడి వరకు విస్తరించి వ్యాపించినటువంటి ఈ దివ్యమైన ఒక అనుభూతిని, ఈ అనుభవాన్ని ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ మనకు కలిగిస్తుంది. ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషను కలిగిస్తుంది. నేను ఎవరిని అన్న ప్రశ్న కనుక చివరిలో వేసుకోగలిగితే ఆ ప్రశ్నకు జవాబుగా నేను భగవస్థితి యొక్క తన్మార్పుగా ఏర్పడ్డాను. కాబట్టి నేను అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మని, ఆ బ్రహ్మయే నాలో ఉన్నాడు, నేను బ్రహ్మస్వరూపాన్ని అనే ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని గ్రహించే అవకాశము మనకి బ్రహ్మజ్ఞాన మెడిటేషను సాధనా రూపంలో లభిస్తుంది. ఈ రకంగా బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. దీని డివినిటీ అని కూడా అంటారు, బ్రహ్మజ్ఞానము అని కూడా అంటారు. తర్వాత ఇంకా మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పంచభూతాలు ఏర్పడిన తర్వాత, పంచభూతాల వల్ల మొదటగా నక్షత్ర మండలాలు, గ్రహాలు ఏర్పడిన తర్వాత వీటికి ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి కిందకి జారి పడకుండా, జరగక, రాలక, ఒకదాంతో ఒకటి ఢీకొనక కాస్మాస్లో ఉన్నాయి అంటే వాటికి ఉన్నటువంటి రిపల్సివ్ ఫోర్స్ అంటే ఏంటంటే, దివ్యధూళి కణాలు కానీ శక్తి కణాలు కానీ ఎట్లా ఉంటాయి? సెల్ఫ్ రొటేషన్లో ఉంటాయి. ఆ రొటేషన్లో ఉన్నప్పుడు ఒకలాంటి వికర్షణ శక్తి ఏర్పడుతుంది. అక్కడ వికర్షణ శక్తి, ఒకళ్ళ నెట్టడం, వికర్షణ అంటే వెనక్కి నెట్టడం. తర్వాత ఇవన్నీ ఎక్కడున్నాయి? శుద్ధ పరబయలు అనే బ్రహ్మం అనేవాడే పిలవబడే దానిలోనే ఉన్నాయి. సూర్యచంద్రాది నక్షత్రాలన్నీ కూడా తయారైంది ఆ శక్తి కణాల నుంచే, ఆ దివ్యధూళి నుంచి. అది ఉన్నది కూడా తిరిగి యాబ్సల్యూట్ స్పేస్లోనే. మనం అందరం ఉన్నది యాబ్సల్యూట్ స్పేస్లోనే. యాబ్సల్యూట్ స్పేసు ఈ విశ్వం అంతా ఆక్రమించి ఉంది. మన మెడిటేషన్లో చెప్పుకున్నట్టు శక్తి కళ్ళను దాటి, సూర్యుని దాటి, చంద్రుని దాటి, శక్తి కళ్ళను దాటి
సో అబ్సల్యూట్ స్పేస్కి వెళ్ళామని చెప్పుకుంటాం మెడిషన్లో. అంత పైన ఎక్కడో లేదు, అక్కడే లేదు, అది సర్వవ్యాపిగా అంతా వ్యాపించి ఉంది. మనము ఉన్నది ఆ శుద్ధ పరబయలు అనే దాంట్లోనే. అదే రకంగా సూర్యచంద్రాదులు నక్షత్రాలు ఉన్న కూడా అవే. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రం కూడా రొటేషన్లో ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి అంటే అవి పరమాణువుల చేత తయారయ్యాయి, శక్తి పరమాణువుల చేత తయారయ్యాయి. ఆ శక్తి పరమాణువులకు ఉన్నటువంటి ఆ రొటేషన్ క్యారెక్టరు సూర్యుడికి చంద్రుడికి భూమికి కూడా ఉంది కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వికర్షణ ఏర్పడుతుంది. వికర్షణ అంటే ఒక పక్కకి ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళడం. అవి ఎక్కడున్నాయి? శుద్ధ పరబయల్లోనే ఉన్నాయి. శుద్ధ పరబయలుకి ఏ లక్షణం ఉంది? ఒత్తిడి శక్తి ఉంది. ఒత్తుతో ఉండి ఒత్తిడి శక్తి అది పోగొట్టుకోదు, ఎప్పుడూ ఉంటుంది ఆ శక్తి. అబ్సల్యూట్ స్పేస్ అనే భగవస్థితికి అది ఇటు ఒత్తుతోంది, వికర్షణ ఇటు ఒత్తుతోంది. కాబట్టి ఆకర్షణ అనబడే భగవత్శక్తి ఇటు నొక్కుతోంది. వికర్షణ అనబడే ఇవి గుండ్రంగా తిరుగుతూ ఉండబట్టి సూర్య చంద్రుడు భూమి నక్షత్రాలు గుండ్రంగా తిరగబట్టి ఇక్కడ వికర్షణ వచ్చింది. ఈ వికర్షణ ఇటు నెట్టి ఆకర్షణ ఇటు నెట్టబట్టి ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఈ గెలాక్సీల్లో ఉన్నన్నీ కూడా ఒకచోటే నిర్ణయంగా ఉండగలుగుతున్నాయి. అవి అటు ఇటు కదలవు, ఒకదానితోటి ఢీకొనవు, ఒక నక్షత్రం వెళ్ళి ఇంకో నక్షత్రాన్ని ఢీకొనదు. ఈ వికర్షణ ఆకర్షణ వల్ల అవి స్థిరంగా ఒకచోటే ఉంటున్నాయి, సెల్ఫ్ రొటేషన్లో ఉంటాయి. దాన్నే రాలవు, జారవు, ఎక్కడ జారి పడవు, ఢీకొనవు, వాటి యొక్క నిర్ణీత స్థానాల్లోనే ఉంటాయి. భూమి దగ్గర నుంచి అన్నీ అంతే, అన్నింటికీ ఉంటాయి రొటేషను. భగవస్థితి నుంచి తన్మార్పుగా ఇవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి అదే రొటేషను అన్నింటికీ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొకసారి ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకా చివరిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పంచభూతాలు కలయిక తర్వాత తన్మార్పు వల్లే మానవుడు ఏర్పడ్డాడని చెప్పుకున్నాం కదా. మానవ శరీరంలో కూడా ఈ శక్తి కణాలు ఉంటాయి. ఈ శక్తి కణాలని ప్రాణశక్తి కణాలు అంటారు. ప్రాణుల్లో ఉండబట్టి ప్రాణశక్తి కణాలు ఏమున్నాయి? దివ్యధూళి కణాలు ఉన్నాయి. దివ్యధూళి కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవస్థితి నుంచి వచ్చాయి తన్మార్పుగా. కాబట్టి మానవుడిలో కూడా భగవశక్తి ఈ రూపంలో ఉంది. ఈ ఉన్నటువంటి శక్తి కణాలు ఏం చేస్తాయంటే ఒక సర్క్యులేషన్లో ఇలా తిరుగుతూ ఉండబట్టి జీవధాతు కేంద్రం ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. ఈ జీవధాతు కేంద్రం ఈ శక్తి కణాల నుంచి మానవ శరీరంలో యూనివర్స్లో ఏర్పడినటువంటి విశ్వకాంతం ఎలా ఏర్పడిందో మానవ శరీరంలో అదే రకంగా జీవకాంతం ఏర్పడుతుంది. పరమాణువుల యొక్క శక్తి, పరమాణువులు గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉండబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఏర్పడుతుంది మానవ శరీరంలో కూడా. దాన్ని మనం బయోమ్యాగ్నెటిజం అని చెప్పుకున్నాం. ఈ బయోమ్యాగ్నెటిజము జెనెటిక్ సెంటర్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది, శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీవధాతు కేంద్రం నుంచి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్, బయోమ్యాగ్నెటిక్ వేవ్స్ శరీరం నుంచి ఇట్లా నెమ్మదిగా బయలుపడతాయి. బయలుపడినప్పుడు ఒత్తిడి, అట్లాగే వాటిని ఏమంటారంటే ఒకటి ఒత్తిడి శక్తి, ఒత్తిడిగా, తర్వాత రుచిగా, తర్వాత వాసనగా అంటే కంటికి సంబంధించింది, చూపుగా ముక్కుకు సంబంధించింది, వాసనగా నాలుకకి సంబంధించింది, రుచిగా శరీరానికి సంబంధించింది, ఒత్తిడి అనే స్పర్శగా, వినికిడికి సంబంధించింది, చెవులకు సంబంధించి వినికిడిగా తన్మాత్రల రూపంలో మార్పు చెందుతూ ఈ శరీరంలోంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ఆ జీవకాంతం బయటికి ప్రవహించినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వకాంతం ఉంది కదా. అంతకుముందు విశ్వకాంతం ఏర్పడింది ప్రకృతిలో, కాస్మాస్లో, బ్రహ్మాండం అంటారు దాన్ని. ఈ బ్రహ్మాండంలో ఏర్పడినటువంటి ఈ విశ్వకాంతం కూడా ఇదే రకమైన 5 తన్మాత్రల్ని తయారు చేస్తుంది. తయారు చేయడం అంటే తన్మార్పే మళ్ళీ, అది ఏమీ సృష్టి కాదు, భగవత్శక్తి నుంచి తన్మార్పుగా జరుగుతుంది. ఈ విశ్వకాంతంలో ఏర్పడిన తన్మార్తలు, జీవకాంతంలో ఏర్పడిన తన్మార్తలు ఒకదానితో ఒకటి సంధానం అయినప్పుడే అదే భగవస్థితి అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న భగవస్థితిని దాన్నే భగవస్థితి అంటారు. సెకండ్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన శరీరంలో నుంచి జీవకాంతము ఒక వేవ్స్ రూపంలో బయటికి ఇలా లేచి వచ్చేటప్పుడు అది ముఖ్యంగా ఈ శరీరానికి సంబంధించినటువంటి స్పర్శ అనే ఇంద్రియం ద్వారా వస్తుంది. అట్లాగే నోటికి సంబంధించినటువంటి రుచి అనే ఇంద్రియం ద్వారా, ముక్కుకు సంబంధించిన వాసన అనే ఇంద్రియం ద్వారా, కంటికి సంబంధించిన చూపు అనే ఇంద్రియం ద్వారా, చెవులకి సంబంధించిన వినికిడి అనే ఇంద్రియం ద్వారా నెమ్మదిగా ఆ శక్తి బయలుపడుతూ ఉంటుంది. జీవకాంత శక్తి జెనెటిక్ సెంటర్ నుంచి జీవకాంతము అలల రూపంలో ఇలా బయటకు వస్తుంది. ఈ 5 తన్మాత్ర వల్లే మనకి చెవులు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, శరీరం కానీ ఏర్పడ్డాయి. తర్వాత స్టెప్లో ఏం చెప్పుకుంటున్నామంటే మనము
ఈ చెవి ద్వారా వింటున్న వినికిడి శక్తిని శబ్దాల్లో, అలాగే కంటి ద్వారా చూస్తున్నటువంటి వస్తువుల యొక్క రూపాన్ని, ముక్కు ద్వారా తీసుకుంటారు వాసనని, నాలిక ద్వారా తీసుకుంటారు రుచిని అనుభవిస్తాం. రుచి బాగుంటే బాగుంది అనుకుంటాం, బాగోలేకపోతే బాగోలేదు అనుకుంటాం. అది ఒక గుణం అన్నమాట. అలాగే చెవుల ద్వారా విన్నాము, ఈ శబ్దం బాగోలేదని భయంకరంగా ఉందనుకుంటాం, ఇంకోటి బాగుంటే చాలా ప్లెజెంట్గా ఉందనుకుంటాం. అలాగే నాలిక రుచి అంతే, చెవులు అంతే. కంటికి ప్లెజెంట్గా ఏదైనా కనపడింది అనుకోండి, వీ విల్ ఫీల్ హ్యాపీ. అది ఒక హ్యాపీ గుణం, ఇంప్రింట్ అనమాట. అది హ్యాపీ. ఒకసారి దుఃఖకరమైనది ఏదైనా చూసామనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది, అది బ్యాడ్ ఇంప్రింట్. ఇట్లా 5 ఇంద్రియాలు ద్వారా మనం బాహ్యంగా ఏదైతే గ్రహిస్తున్నామో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి ఈ తన్మాత్రల ద్వారా లోపల ప్రవేశించి, శరీరంలో ప్రవేశించి జీవధాతు కేంద్రంలో గుణాల రూపంలో ముద్రలు పడుతూ ఉంటాయి. ఆ గుణాలు అక్కడికి వెళ్ళి ముద్రలు పడుతూ ఉంటాయి మనం ఏ అనుభవించిన ఇంద్రియాల ద్వారా. ఇవి ఇంప్రింట్స్ అంటారు, ముద్రలు అంటారు తెలుగులో. ఇక్కడ మనం ఇంకా చాలా చక్కగా అవగాహన చేసుకున్న అధ్యయనం చేయవలసింది ఏంటంటే, ఈ జీవధాతు కేంద్రంలో చేరిన గుణాలు, ఈ గుణాలు ఎప్పుడు కూడా మానవుడు మరణించినా కూడా జీవధాతు కేంద్రంలో గుణాలు కానీ జీవధాతు కేంద్రం కానీ నశించదు. మరణానంతరం కూడా జీవధాతు కేంద్రం ఆ ముద్దలతో అలాగే ఉంటుంది. అది ఎక్కడుంటుంది అన్నది ఒక ప్రశ్న, అదొక వేరే చాప్టర్. మనం పుట్టక ముందు ఎక్కడున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడున్నాము అన్నది ఒక సపరేట్ చాప్టర్ వేదాధ్యయనంలో. అది లాస్ట్ చాప్టరు, అది ఇంకోసారి మాట్లాడుకోవాలి, కానీ దీనిలో కలపడానికి లేదు, బ్రహ్మజ్ఞానంలో కలపడానికి లేదు. కానీ నశించదు, జీవధాతు కేంద్రంలో గుణాలు ముద్రలుగా పడి అవి నశించవన్నమాట. తర్వాత స్టెప్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్లో ఈ స్టెప్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ ఈ జీవధాతు కేంద్రం పర్మనెంట్గా ఉంటుంది అనుకున్న తర్వాత, ఈ ఏకగణ జీవి, ఈ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకే ఇంద్రియంతో ఏర్పడిన జీవి 2 ఇంద్రియాలు, 3 ఇంద్రియాలు, 4 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు మానవుడు ఏర్పడ్డాడని. ఈ మానవుడిని ఎక్కడి నుంచో పెడతారంటే 5 ఇంద్రియాలతో వచ్చాక ఈ సకల చరాచర సృష్టిలో భగవస్థితి తన్మార్పుగా ఏర్పడినటువంటి ఈ సకల చరాచర సృష్టిలో, అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఒక అగ్రస్థానంలో, ఉత్తమ స్థానంలో నిలబెడతారు మానవుడిని. ఎందుకు అంటే అతనికి జ్ఞానం అనే ఒక గొప్ప శక్తి ఉంది, కాన్షియస్నెస్. ఈ శక్తి వల్ల మానవుడు సాధించలేనిది ఏమీ లేదు. ప్రపంచంలో ఎటువంటి శక్తినైనా కూడా ఈ జ్ఞానంతో ఎటువంటి పరిస్థితులైనా సాధిస్తాడు. ముఖ్యంగా జ్ఞానాల ద్వారా బ్రహ్మస్థానాన్ని చేరే అవకాశము మానవుడికి ఒక్కడికే ఉంది. పశుపక్షాదులకు లేదు, వాటికి విచక్షణ లేదు. వాటికి ఉన్నటువంటి ఈ పని చేయొచ్చు చేయకూడదు అనే విచక్షణ పశుపక్షాదులకి, పురుగులకి లేదు. వాటికి ఎంతసేపు ఉన్నది ఏంటంటే ఆహారం తీసుకోవడం, మైథునం. ఆహారం తీసుకోవడం, మైథున క్రియ, అవి రెండే తెలుసు, మిగతా వాటికి తెలియదు. కానీ మానవుడు అంత గొప్ప ముఖ్యమైన స్థానానికి చేరుకున్నాడని అది అతను కూడా. ఇంకా ఏంటి మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ వల్ల, ఈ ధ్యానం వల్ల ఏం తెలుసుకుంటామంటే, ఒక పరమాణువు రూపంలో భగవశక్తి దివ్యధూళి రూపంలో మొదటిగా తన్మార్పు చెంది అనేక సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గ్యాప్లో ఈ చరాచర ప్రపంచం అంతా తనే శక్తి కణాలుగా, తనే దివ్యధూళి కణాలుగా, తనే శక్తి కణాలుగా, తనే పంచభూతాలుగా తన్మార్పు చెందుతూ వచ్చింది. ఆ తర్వాత సకల జీవరాశులు కూడా ఆ పంచభూతాల సమ్మేళనంతో భగవస్థితి సన్మార్పుగానే ఏర్పడ్డాయి. అందులో మానవుడు చివరి దశలో ఉత్తమ స్థానంలో తయారై ఉన్నాడు అనే ఒక సత్యాన్ని, ఒక సిద్ధాంతాన్ని ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ ద్వారా మనం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. ఈ గ్రహింపు శక్తి వచ్చిన తర్వాత హుయామై అని ఒక ప్రశ్న వేసుకుంటే, నేను అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అనే ఒక జవాబు మనకి లభిస్తుంది. ఈ ధ్యానం వల్ల ఈ గొప్ప శక్తిని మనం పొందగలుగుతాం. చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ చేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం భగవంతుని యొక్క శక్తి నుంచే తన్మార్పుగా లభించాము. ఈ ప్రపంచం అంతా కూడా ఆ శక్తితోనే తన్మార్పుగా తయారైంది అన్న ఒక నిజాన్ని గుర్తించిన తర్వాత మనం ఏం చేస్తామంటే, నెమ్మదిగా ఈ ధ్యానాన్ని ముగించేసి ఈ ధ్యానానికి సంబంధించిన తన్మార్పు మొత్తం కూడా ఒక పోయం 7 స్టాంజాల్లో పొందిక చేసి పెట్టారు. అది మహర్షి గారు రాసిన పోయమే. ఈ దివ్య జ్ఞాన మెడిటేషను, బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ చేయిస్తారు. ఈ మెడిటేషన్లో అన్ని స్టెప్స్లో ఈ తన్మార్పు ఉంటుంది.
ఆ పరమాణువు దగ్గర నుంచి ఏ రకంగా తన్మార్పు మానవుడి వరకు విస్తరించి వ్యాపించిందో ఉంటుంది. ఆ తన్మార్పు అంత పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మెడిటేషన్ ద్వారా చివరి భాగంలో ఆ పోయం చదివేసి మెడిటేషన్ ముగించేస్తారు. ఆ పోయంలో కూడా ఉన్న భావన ఏమిటంటే ఈ ఈ సిద్ధాంతమే పరమాణువు దగ్గర నుంచి ప్రపంచం ఎలా విస్తరించి వ్యాపించింది, ఎలా తయారైంది అని ఒక 7 స్టాంజాల్లో చెప్తారు. ఇప్పుడు మనం ఆ పోయం గురించి కొద్దిగా మాట్లాడుకుని తర్వాత 20 మినిట్స్ మెడిటేషను చేద్దాము. ఈ పోయములో ముఖ్యంగా అంటే అది పెద్ద చూడక్కర్లేదు, నేను చెప్పగలను. మొదటిగా బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం. బట్టబయలు అంటే అబ్సల్యూట్ స్పేస్, ఇలా పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటుంది. అది మొదటి స్టాంజా. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం, అతి తీవ్రమవగా సుడులు తిరగ ముడతలు పడే శక్తి. అదేమవుతుంది, తీవ్రం అయిపోతుంది. పొంగు అయిపోయినప్పుడు మడతలు పడిపోతూ ఉంటుంది. మడతలు పడిన తర్వాత సుడులు తిరుగుతూ ఉంటుంది. అతి తీవ్రం అవ్వగా, ఏది తీవ్రమైంది, ఈ పొంగడం. అతి తీవ్రముగా ముడతలు పడక సుడులు తిరుగు శక్తి. తర్వాతది పూర్ణమైన బయలు, ఆ శక్తి నడుమ ఒరిపిడి. పూర్ణమైన బయలు అంటే మళ్ళీ అబ్సల్యూట్ స్పేసే. పూర్ణము అంటే ఏంటంటే అబ్సల్యూట్ స్పేస్కి ఆది అనాది, దానికి మొదలు తుది లేదని చెప్పుకున్నాం కదా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి మొదలు ఉంటుంది, తుది ఉంటుంది, అంతం ఉంటుంది. ఒక్క అబ్సల్యూట్ స్పేస్కే లేదు. ఈ మొదలు అనే కొస, ఈ చివర అనే కొస రెండు వెళ్ళి ఇలా జాయిన్ అయిపోతాయి. జాయిన్ అయినప్పుడు ఏర్పడేది ఇక్కడ ఒక సున్నా. ఈ సున్నానే పూర్ణం అంటారు. పూర్ణమైపోయింది. దానికి ఎక్కడ మొదలైంది ఎక్కడ ఆగుతుంది అనేది అన్న దశలు లేవు. అది పూర్ణమైన బయలు. బయలు అంటే అబ్సల్యూట్ స్పేసే. పూర్ణమైన బయలు, ఆ శక్తి నడుమ ఒరిపిడి. అక్కడ ఒక ఫ్రిక్షన్ వస్తుంది, ఒడిపిడి. పూర్ణమైన బయలు, ఆ శక్తి నడుమ ఒరిపిడి. తర్వాత అచలమైన బయలు, ఆ ఒరిపిడియే కాంతమయ. అచలము అయింది అంటే ఏమవుతుంది, అబ్సల్యూట్ స్పేస్లో ఉన్న శక్తి పరమాణువులు కానీ ఈ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమవుతాయంటే గుండ్రంగా తిరుగుతూ ఆత్మ ప్రదర్శనాలు చేస్తూనే ఉంటాయి. చేస్తూనే ఉండి కొంత అయిపోయిన తర్వాత అవి మళ్ళీ అబ్సల్యూట్ స్పేస్లోనే కరిగిపోతాయి. అలా కరిగిపోవడానికి కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది, అదంతా మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. మొత్తానికి అవి కరిగిపోతాయి అంటే అవ్యక్తం అయిపోతాయి, అచలం అయిపోతాయి. అచలం అంటే చలనాన్ని మారి కరిగిపోతాయి. కోట్లు డస్ట్ పార్టికల్స్ తయారవుతూ ఉన్నాయి అబ్సల్యూట్ స్పేస్లో. అవి బ్రహ్మంలో తయారవుతున్నాయి. అవి పరమాణువులు అవుతున్నాయి, పరమాణువు శక్తి కణాలు అవుతున్నాయి, గుండ్రంగా తిరుగుతున్నాయి. కొంత తిరిగిన తర్వాత మళ్ళీ అబ్సల్యూట్ స్పేస్ అనే భగవస్థితిలోనే కరిగిపోతున్నాయి. ఇక్కడ కరిగిపోయినవి కరిగిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిల్లో కొన్ని పంచభూతాలుగా గుంపులుగా చేరుతాయి. పంచభూతాల నుంచి తన్మార్పు సిద్ధాంతం ప్రకారం ప్రపంచం అంతా ఏర్పడింది. ఇదే అచలమైన బయలు అంటే చలనం ఆగండి. అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలు 5 కాగా. అవ్యక్తం అంటే కనపడకుండా అయిపోయింది. కనపడకుండా అయిపోయినప్పుడే ఈ తన్మాత్రలు 5 వచ్చాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్పర్శ, శబ్ద, రూప, రసగంధాలు ఇవి తన్మాత్రల కింద వస్తాయి. ఈ తన్మాత్రలు ఎప్పుడు పుట్టాయి, కాస్మాస్లో. అచలమైన బయలు, ఆ ఒరిపిడియే కాంతమయ్య. విశ్వకాంతం తయారైంది ఒరిపిడి వల్ల అచలం అవగానే. అలాగే అనంత శక్తి కణములు భూతములు 5 కాగా. శక్తి కణాలు కోకొల్లలుగా తయారవుతున్నాయి అబ్సల్యూట్ స్పేస్లో. అవన్నీ ఒకదానితో కలిసి పంచభూతాలు ఏర్పడ్డాయి. అనంత శక్తి కణములు భూతములు 5 కాగా. ప్రాణులందు సక్రమముగా కాంతాలనే మనసు. ప్రాణులు ఉన్నారు కదా, జీవులన్నీ ఉన్నారు, అందరిలో మనిషి ఉన్నాడు. మనిషిలో కూడా మనసు ఉంది. ఈ మనసు అన్నదానికి ఒక రూపం లేదు. హార్ట్కి ఒక రూపం ఉంది, లంగ్స్కి ఒక రూపం ఉంది, బ్రెయిన్కి ఒక రూపం ఉంది, మెటీరియలిస్టిక్గా ఉంటాయి. కానీ మనసు అన్నది ఉంది చూసారా మనలో, అది జీవకాంత తరంగం. విశ్వకాంత తరంగం నుంచి వచ్చిన జీవకాంత తరంగము. ఆ మనసుకి ఒక రూపం లేదు. రూపం లేని మనసే ఉంది, అందరిలో ఉంది ఆ మనసు. ప్రపంచంలో అందరి మనుషుల్లోనూ మనసు ఉంది. అందరిలో ఉన్న మనసు ఏం చేస్తుందంటే అందరిలో విడివిడిగా ఉండడమే కాకుండా ఒక గుంపుగా కలిసి ఉంటుంది. గుంపుగా కలిసి ఉన్న దాన్ని దేంతో పోల్చారంటే, సముద్రానికి అనేకమైన అలలు ఉన్నాయి, అన్ని అలలకి ఆధారమైంది నీరే కదా. ఆ నీరు ఆధారంగానే అన్ని అలలు ఉన్నట్టు ఈ అందరిలో ఉన్న ఈ జీవకాంత విశ్వకాంత అలలు అందరిలోనూ మనసు వల్లే ఉండి అవి కూడా ఒక గుంపుగా ఒక గుత్తిగా పనిచేస్తాయని చెప్తారు. ఈ ఆఖరి స్టాంజాలో ఏం చెప్తున్నాడంటే, మనసెరిగి నిజమనయ్య. ఆ మనసు అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నావు బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ వల్ల. అది ఏంటో మనసెరిగి నిజమనయ్య. నిజమైన సత్యాన్ని తెలుసుకోవడం, అదే బ్రహ్మజ్ఞానం.
బ్రహ్మజ్ఞానమదియే 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 అని చెప్పి ఆ పోయంని క్లోజ్ చేసిస్తారు, ఆ పోయంని కంప్లీట్ చేసిస్తారు. అది అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళగ వైయగం వాళ్ళగ వైయగం వాళ్ళగ వడముడు అని అంటారు. అంటే సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. అది వేదాద్రియం ప్రకారము వాళ్ళ భాషలో వాళ్ళగ వడముడన్ వాళ్ళగ వైయగం వాళ్ళ వైయగం వాళ్ళగ వడముడన్. అది మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు.